ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఈ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనా ఉద్యమం అనేటువంటి ఈ కల్వరి టీవీ ప్రోగ్రామ్ని అనేక మంది వీక్షిస్తున్నారు, కాల్ చేస్తున్నారు. దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడవు, అద్భుతాలు చేయవాడవు, ఆశ్చర్యక్రియలు చేయవాడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి. నీ నామము ఘనపరచబడినట్లు నీ కృప అందరిలా కలుగునట్లు తండ్రి ఈ ప్రోగ్రాం అంతటినీ తండ్రి ప్రభా మీరు ఆశీర్వదించండి. ఎవరైతే కాల్స్ చేయబోతుండగా వారిని అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి వారిని దర్శించి వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. కాల్స్ తగని వారికి కూడా నాయనా తండ్రి లైవ్లో గ్రూప్లో చేయబోతుండగా వారి మీద కూడా నీ ప్రభావము బయలువెళ్ళి నాయన అందరినీ తాకున్నట్లు నీ కనికరము, నీ కటాక్షము, నీ అనుగ్రహము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. కొద్ది నిమిషములు వాక్యం ధ్యానిద్దాం. విశ్వాసం ప్రభు మనకిచ్చేది ఈజ్ అ గ్రేట్ గిఫ్ట్, గొప్ప వరం. ఈ విశ్వాసము ద్వారా మనము ప్రభువు చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో మనం చూడవచ్చు, ఎన్నో పొందుకోవచ్చు. అయితే చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసం ఉంటుంది కానీ కార్యాలు వారి మధ్య జరగవు. ఏదో చిన్న చిన్న కార్యాలు జరుగుతాయి కానీ విశ్వాసము ఎలాంటిదంటే యేసుప్రభువు ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. అంటే అక్కడ రెండు విషయాలు. యేసు కార్యాలు చేస్తాడు, యేసు యందు విశ్వాసం ఉంచు వాడును కార్యాలు చేస్తాడు. యేసయ్య చెప్తున్న మాట ఇది. నా యందు విశ్వాసం ఉంచు వాడు నువ్వు చేయును. విశ్వాసం ఎలాంటిదంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచే వాడును కూడా కార్యాలు చేస్తాడంట. ఎలాంటి కార్యాలంటే యేసయ్య చేసే కార్యాలే. చూడండి విశ్వాసానికి ఎంతగా పవర్ ఉందో చూడండి. అలాగే అంతటితో ఆగిపోలేదు. నాకంటే మరి గొప్పవి యు చేయును. నో లిమిట్. యేసు చేసే కార్యాలు అంతకంటే గొప్పవి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, యేసుకే చెప్పారు. అంతకంటే మరీ గొప్పవి కార్యాలు చేస్తాడంట. ఎందుకు ఈ వాక్యము ఈరోజు నేను చెప్తున్నానంటే దేవుడు చేసే కార్యాలు ఊహించనిటువంటి కార్యాలు చేస్తాడు. కల్లో కూడా ఊహించం అటువంటి కార్యాలు ప్రభు మన మధ్య చేస్తాడు. చేస్తాడనే విశ్వాసం ఉంటే సరిపోదు. ఇక్కడ చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రికలకు వెళ్తే యేసుప్రభువు శిష్యులకి విశ్వాసము రావడానికి కొన్ని క్రియలు చేశాడు, కొన్ని సూచక్రియలు చేశాడు. ఆ కానాను పెళ్లిలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఒక మెరకల్ చేశాడు. అన్బిలీవబుల్ మెరకల్. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అనేది ఎవరు నమ్మలేనిది. అక్కడ ఉన్నవారు చూసి మాత్రమే నమ్మగలిగేటువంటి కార్యాలు అవి. చూడండి, అప్పుడు వాళ్ళు చూసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు. అంటే విశ్వాసానికి కావలసింది దేవుడు చేసేటువంటి ఒక గొప్ప క్రియ కావాలి. నువ్వు గొప్ప విశ్వాసాన్ని పొందుకోవడానికి దేవుడు చేసే కొన్ని కార్యాలు నీ విశ్వాసానికి ఒక పునాది వేస్తాయి.
ఆ విశ్వాసము మీద నువ్వు ఏం చేయాలంటే ఆ క్రియలు నీకు విశ్వాసాన్ని ఇస్తాయి. ఆ విశ్వాసాన్ని పట్టుకొని నువ్వు ఇంకా కొన్ని క్రియలు చేస్తే ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఆ నీళ్లను ద్రాక్షారసంగా యేసువారు ఎప్పుడైతే మార్చారో, యేసుప్రభువారు వారి మధ్య చేసిన కార్యాలు అన్బిలీవబుల్. గాలిని ఆపడం, తుఫాన్ని ఆపడం, సముద్రం మీద నడవడం, గుడ్డివానికి కళ్ళు ఇవ్వడం, కుంటివానికి కాళ్ళు ఇవ్వడం. చూడండి ఆయన చేసే కార్యాలు. చనిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపడం. ఇటువంటి కార్యాలు ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసం ఏమైందంటే ఉంది, కానీ అప్పుడప్పుడు అల్ప విశ్వాసంగా మారిపోతూ ఉంది. ఈరోజు నీకు విశ్వాసం ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే దేవుడు కార్యాలు చేయకపోయినా వారి జీవితంలో విశ్వాసం ఉంటుంది, కానీ అది అంత పవర్ఫుల్గా ఉండదు. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, యాకోబు రాసిన పత్రికలో చూస్తే 2వ అధ్యాయము, క్రియలు లేని విశ్వాసము మృతము. ఎందుకు ఇన్ని కార్యాలు యేసుప్రభువు చేస్తూ ఉన్నారు? ఇన్ని కార్యాలు చేస్తున్నారు. చూడండి, ఒక గుడ్డివాడు ఉన్నప్పుడు యేసుప్రభువు ఆ నేల బురద మీద ఉమ్మివేసి అది తీసి కళ్ళకు పూసి నువ్వు వెళ్ళి కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమంటే వెంటనే వాడు చూపు పొందాడు. కొంతమందికేమో చేతులుంచి ప్రార్థన చేశాడు, కొందరికేమో మాట మాత్రం సెలవిస్తే వాళ్ళు ఎక్కడో ఉండి స్వస్థపడిపోయారు. ఆయన కార్యాలు రకరకాలుగా పలు విధాలుగా చేశాడు. వాటికి కావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసానికి కావాల్సింది ఒక గొప్ప క్రియ. చూడండి, ఇక్కడ క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వాసము నీకు కావాల్సింది ఒక క్రియ. ఆ క్రియతో కూడినటువంటి విశ్వాసం ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయును. హల్లెలూయా. అందుకే విశ్వాసానికి నీ క్రియ కూడా కావాలి. అప్పుడు అది కార్యాన్ని సిద్ధింపచేస్తుంది. సో కాబట్టి నువ్వు విశ్వాసం ఉంది, ఒక ప్రేరాలు పెట్టుకో, కొబ్బరి నూనె పెట్టుకో, ప్రార్థన చేస్తా, లేదా నువ్వే చేసుకో, లేదా చూస్తూ విశ్వాసం ఉంచి ఆ ఆయిల్ ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పూసుకో. దేవుడు గొప్ప కార్యం నీ విశ్వాసం ద్వారా ఆ క్రియ చూసి చేస్తాడు. చూడండి, యేసుప్రభువు దగ్గరికి ఒక పక్షిగత వాళ్ళని తీసుకొని వచ్చారు. 4 మోసుకొని వచ్చారు. వాళ్ళు మోసుకొచ్చిన విధానము, వాళ్ళు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన విధానము, ఆ ఇంటి పైకప్పు తీసి అతని ఆ మంచంకి ఎక్కించి ఆ మంచంలోంచి కిందికి దించారంట. ఆ విశ్వాసము చూసి, ఆ విశ్వాసములో వారు చూపించేటువంటి ఆ క్రియ చూసి దేవుడు వారికి స్వస్థపరిచాడు. హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా కనిపిస్తుంది? క్రియల ద్వారానే కదా కనిపించేది. నీకు లోపల విశ్వాసం ఉంది, కానీ క్రియ ఏం చేస్తుందంటే నీ విశ్వాసాన్ని ఆ క్రియ ద్వారా బయటికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. కాబట్టి కంపల్సరీగా చూడండి, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి క్రియలతో కూడి ఏం చేస్తుందంట? కార్యసిద్ధి కలుగజేయును. క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. క్రియల మూలంగా నీకు పూర్తి విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం నీకు వస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. చిన్న హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని రోగుల కొరకు, క్యాన్సర్ రోగుల కొరకు, ఎయిడ్స్ రోగుల కొరకు, కిడ్నీ రోగుల కొరకు, టీబీ రోగుల కొరకు, చాలామంది రోగుల కొరకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వారిని తాకడం, వారి నొప్పులు పోగొట్టడం, వారి జీవితాల్లో చేసే అద్భుతాలు చూసి నా విశ్వాసము పెరగడం. చూడండి, ప్రభువు విశ్వాసాన్ని క్రియల ద్వారా నీకు పెంచుతాడు.
నీలో ఉండే అవిశ్వాసాన్ని తీసేస్తాడు. అందుకే నువ్వు అడగాల్సింది, ప్రభువా నా విశ్వాసం పెరగాలి. నీ జీవితంలో ఏ కార్యాలు జరగటం లేదా? అయితే ప్రభుని అడుగు, ఒక్క క్రియ నా పట్ల చేయి నాయనా. నీ విశ్వాసానికి ఒక జీవం వస్తుంది. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు చూద్దాం మళ్ళీ. ఇంకా క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతమే. నీకు విశ్వాసం ఉంది, ఏ క్రియలు చూడలేదు, యువర్ ఫెయిత్ ఈజ్ డెడ్. ఉన్నా లేనట్టే, వేస్ట్. అందుకే చూడండి ఇక్కడ, ప్రాణము లేని శరీరము ఎలాగో, 26వ వచనం చదువుకుందాం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతమే. ప్రాణము లేకుండా శరీరం ఉంటే ఎట్లుంటుందండి? కదులుతుందా? మాట్లాడుతుందా? పనిచేస్తుందా? ఏమీ చేయలేదు, ఉంటుందంతే. ఈరోజు నీలో విశ్వాసం అలా ఉందా? అది పనిచేయదు. నీలో విశ్వాసం ఉన్నా అది పనిచేయదు. ఎందుకంటే దానికి క్రియ కావాలి, కొన్ని క్రియలు చేయాలి. చూడండి, ఒక స్త్రీ కొన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె విని నేను ఎలాగైనా యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు తాకాలి, ఖచ్చితంగా నేను స్వస్థపరుతాను అని ఆమె ఆలోచించింది. దేవుడే చేస్తాడులే, ఆయన చిత్తం ఉంటే చేస్తాడులే, ఏమో ఆయన చిత్తం, చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనుకుందా? లేదా నేను వెళ్ళగలనా, నా వల్ల అవుతుందా అనుకుందా? నో. ఎలా వెళ్ళిందో అంత జనసమూహంలో వెళ్ళిపోయి ఆయన వస్త్ర చెంగు ముట్టుకుంది. ముట్టగానే వెంటనే ఆమె రక్త ద్వారా కట్టాను. హల్లెలూయా, యూస్ ద మిరకల్. ఆయనలో ఉండే ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోవడం. అంతమంది జన సమూహంలో ఈమె యొక్క విశ్వాసం, ఆమె చేసిన క్రియ, ఆమె వచ్చిన విధానం, ఆమె పట్టుకున్నటువంటి ఆ వస్త్రపు చెంగు, ఆమె కలిగిన బాధ, భరించలేని బాధ, చెప్పుకోలేని రోగం, ఎన్నో సంవత్సరాల నుంచి నయం కాని రోగం, విశ్వాసముతో ఎలాగా ఆమె దేవుని దగ్గర నుంచి స్వస్థ పొందుకుందో చూడండి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు ఆమెను? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు నీ విశ్వాసము కొన్ని క్రియలు చూపించాలి. ఆ క్రియలలో నీ విశ్వాసం బయటపడుతుంది. నేను ప్రార్థన చేసేవాడిని హాస్పిటల్కి వెళ్ళి. ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోగాలు పోయేటివి కాదు. ఎందుకు ప్రభా ఈ రోగాలు పోవటం లేదు, ఎందుకు పోతున్నాయని పెద్ద పెద్దవి పోవటం లేదు. ప్రభు చెప్పాడు, వాళ్ళకి నూనె ఇవ్వడం, ప్రార్థన చేయడం, అవి పూసుకోమని చెప్తుంటే 2 రోజులకి, 3 రోజులకి, వారం రోజులకి అవి తగ్గిపోవడం నేను చూశాను. హల్లెలూయా. విశ్వాసాన్ని అనుదినము నువ్వు వాడాలి. వాడే కొద్దీ ఆ విశ్వాసము ఎలా పనిచేస్తుందంటే, నీ విశ్వాసములో నుంచి, ఆ క్రియలో నుంచి దేవుని శక్తి అన్న ప్రభావము వచ్చి పనిచేయడం మొదలు పెడుతోంది. కొన్ని ఆలస్యం, కొన్ని నిదానంగా జరుగుతాయి, కొన్ని వెంటనే జరుగుతాయి, కానీ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు ఏం చెప్పారు తెలుసా? నీ విశ్వాసం. యేసయ్య చాలామంది చెప్పింది నీ విశ్వాసం. పర్టికులర్లీ నీ విశ్వాసాన్ని దేవుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడో చూడండి. ఆయనకు నీ విశ్వాసాన్ని చూపిస్తే, నీ విశ్వాసం ఎంత గొప్పదో ఆయన నీకు చూపిస్తాడు. కాబట్టి విశ్వాసాన్ని నువ్వు ఎంత విశ్వాసం ఉంచావు అనేది ఆ క్రియ ద్వారా బయటికి రావాలి. నేను దినమున ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అయ్యగారు మోటార్ వేస్తున్నాం, మీరు వచ్చి ప్రార్థన చేయాలని. మరి ఎక్కడ బ్రదర్, మీరు ఎక్కడ మోటార్ వేయాలనుకుంటున్నారు, ఎక్కడ అంటే, మీరు చెప్పండి బ్రదర్ ఎక్కడ అంటే, లేదు నువ్వు చెప్పు, నీ విశ్వాసం చెప్పు.
నువ్వు ఎక్కడ వెళ్ళాలని చెప్పు, అక్కడ దేవుడు నీకు ఇస్తాడు వాటర్. అంటే బ్రదర్ నాకు ఇక్కడైతే కన్వెంట్ ఉంటుంది బ్రదర్, అక్కడ ప్రేరాలు తీసుకొని అక్కడ చుట్టూ చల్లి ప్రార్థన చేయగానే మోటార్ వేస్తుంటే రాయడ్డం వచ్చేసింది. బ్రదర్ ఇక్కడ పడవు. నీ విశ్వాసానికి ఎన్ని అడ్డంకులైనా రాని, యూ డోంట్ కేర్. కొన్ని అడ్డంకులు వస్తాయి నీ విశ్వాసానికి, వచ్చిన నువ్వు అడ్డు చూడొద్దు. లేదు బ్రదర్ వేయండి, మీరు కొంచెం జారిపారు, మళ్ళీ వేశారు, మళ్ళీ రాయటం లేదు, మళ్ళీ వేయండి, అక్కడ మళ్ళీ వేశారు, 3వ ట్రిప్లో వచ్చేసింది. హల్లెలూయా. చుట్టుపక్కల వాళ్ళు అన్నిలు ఉన్నారు, వాళ్ళు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అన్నారు. నో. దేవుడిచ్చే విశ్వాసం గొప్పది. ఎక్కడ నీకు కావాలో చెప్పండి, అక్కడ దేవుడు జీవజలం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చాడో. వాళ్ళు చెప్పినట్టు కాదు, మనకు ప్రభు ఇచ్చిన విశ్వాసం చొప్పున అక్కడ వేయగానే నీళ్ళు వచ్చాయి. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. ప్రభు నీ విశ్వాసాన్ని బలపరిచి, నీ విశ్వాసాన్ని స్థిరపరిచి, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ప్రభువు చిత్తమై ఉన్నది. ఎవరో ద్వారా కార్యాలు చేద్దామని కాదు ప్రభువు చిత్తం. నీ ద్వారానే, నీ విశ్వాసము ద్వారానే, నీ క్రియ మూలంగానే ఆ కార్యం నీకు చేసి నీకు చూపించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ విశ్వాసాన్ని తక్కువ చూస్తావు. ఎవరో ప్రార్థన చేస్తే నీకు జరుగుతుందనేటువంటి ఆశ పెట్టుకోవద్దు. నా విశ్వాసం ద్వారా ఈరోజు కార్యాలు జరగాలి, నా ద్వారా ప్రభు చేయాలి, నా ఖచ్చితంగా ఈ కార్యం చేయాలి ప్రభు, నా విశ్వాసము నా కార్యం పొందుకోవాలి, నా విశ్వాసం ద్వారా అటువంటి విశ్వాసం కనబరచాలి. కనబరిచినప్పుడే ఖచ్చితంగా ఆ కార్యము నీ ద్వారా ప్రభు చేసి తీరుతాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తున్నాను, డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఫెయిత్, డోంట్ డిక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. నీ విశ్వాసం ద్వారా ప్రభు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. సో కాబట్టి యేసుప్రభువు వారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు, నీ విశ్వాసం. శతాధిపతి దగ్గర వస్తే నీ విశ్వాసం అని చెప్పాడు. సో ఈరోజు నా విశ్వాసం ద్వారా ప్రభు కార్యాలు చేస్తాడు, నీ విశ్వాసం ద్వారా కార్యాలు చేస్తాడు, మనందరి విశ్వాసం ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ విశ్వాసం ద్వారా కార్యాలు జరగాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాల్స్ తీసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హలో. అవునమ్మా చెప్పండి. నా పేరు యేస్మన్. చెప్పమ్మా. హార్ట్ అదండి వాళ్ళు మూసిపోయిందండి. హార్ట్ వాళ్ళు మూసుకుపోయింది. ఓకే. 3 తెరలో టంట్ వేసారండి. మళ్ళీ ప్రాబ్లం వచ్చిందండి, అసలు లేకపోతున్నానండి, కాళ్ళు చేతులు లాగేసి నిద్ర పడతలేదండి, ఆవేశం వచ్చేస్తుందండి. ప్రార్థన చేయండి. సరే అక్కడ చేయబెట్టుకోండి అమ్మా. when I am praying, the పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకుతుంది. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను దర్శిస్తుండగా దేవుడు నీ గొప్ప కార్యం చేస్తాడు. కుంగిపోవద్దు, భయపడద్దు, బాధపడద్దు. ప్రభునందు ఇంకా గొప్ప విశ్వాసము పొందుకో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మీ పేరమ్మా? మీ పేరు? యేసుమని. కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ గుండెలో ఉండే వాల్వుని మీరు తాకండి నాయన. జీవాన్ని ప్రకటిస్తున్నాను. ఐ రిలీజ్ లైఫ్ ఇన్ హర్ హార్ట్. జీవము కలుగును గాక తండ్రి. ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చినట్లు తండ్రి, ఆమె హార్ట్లో ఉండే వాల్వుని మీరు నన్ను తాకండి తండ్రి. నీ ప్రభావము ఇప్పుడు ఆమెలోనికి వెళ్ళి తండ్రి గొప్ప కార్యం, సూపర్ న్యాచురల్ మైటీ మిరకల్ అయా ఆమె జీవితంలో జరుగునట్లు ప్రార్థన చేస్తున్నాను. టచ్ హర్ హార్ట్ Lord. Every demonic spirit out in her body right now, Lord. Get a miracle in your life in the name of Jesus. యేసు నామములో తండ్రి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తావమ్మా. ఫోన్ చేసి చెప్పండి, ఓకేనా? పెయిన్ ఉంటుందమ్మా? పెయిన్ ఉంటుందా? పెయిన్ ఉండదండి, ముందు తాకేస్తుందండి, పొట్ట ఆకలి లేదండి, నిద్ర వస్తుందండి, మొచ్చుబళ్ళు వేసుకుంటేనే బెదరెడితే. ఓకే 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 సరే, ఒక కొబ్బరి నూనె పెట్టుకోండి, దానికి పూసుకోండి మెల్లగా. విన్నావు కదా ఈరోజు వాక్యం?
విశ్వాసము ద్వారా మీరు కొన్ని చేస్తే ఖచ్చితంగా ప్రభు అది అందులో జీవం వస్తుంది. ఓకేనమ్మా? చేస్తానండి. వాక్యం విన్నానండి. ఓకే, ప్రైజ్ లాడమ్మా. సరే. ప్రైజ్ లాడ్. ఏ ఊరమ్మా మీది? రావులపాలెం పక్కన కొమరాజులు అంటండి. ఓకే అమ్మా. ఓకే, ప్రైజ్ లాడ్. మళ్ళీ కాల్ చేయండి, మీ పేరు నోట్ చేసుకుంటాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయండి. ఓకే అమ్మా, ప్రైజ్ లాడ్. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. హలో హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లాడ్, చెప్పండి. మా పాప మ్యారేజ్ గురించి అడుగుతున్నాం బ్రదర్. ఏం పేరండి? కౌసల్య. కౌసల్య. ఏ ఊరండి? విజయవాడ బ్రదర్. విజయవాడ. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. లార్డ్ జీసస్, ఓపెన్ ద డోర్సెస్, ఓపెన్ ద డోర్సెస్. లార్డ్, వివాహము జరగకుండా ఆటంకపరిచే శక్తుల్ని బంధిస్తున్నాను. లార్డ్, డూ ఇట్ క్విక్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, నీ కృప చూపండి అద్భుత రీతిగా తండ్రి. అయ్యా, బిడ్డకు వివాహము జరుగునట్లు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, చూడండి. హలో. హలో అయ్యారని వందాలండి. వందనాలమ్మా. అయ్యా, మాకు మారేడు కొడుకులు ఉన్నారు. నాకు ఆస్తి రాకూడదని నా భర్తనే నన్ను చాలా బాధ పెడుతున్నారు అయ్యా. నేనేం చేయాలో తెలియట్లేదు. 2 ఎకరాల పొలం పాడు చేశారు మొత్తం. ఆయనకి ఏమో హార్ట్ ఆపరేషన్ అయ్యి ఒంట్లో బాగును. ఎలా పోషించినా ఏం చేయాలో తెలుసుకోలేదు. నాకేమో డబ్బులు ఇమ్మంటే వాట ఇవ్వని అంటున్నారు. నువ్వు 15 లక్షలు ఇచ్చి ఒక 5 సెంట్లు ఇల్లు కట్టివ్వండి, కనవరి మీరే ఉంచుకోండి అంటే అలాగా చెయ్యదంటండి అయ్యారు. మీ పేరేం పేరమ్మా? నా పేరు ఇస్తారండి, ఆయన పేరు పిచ్చయ్య గారండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. యేసయ్యా, కనికర పూర్ణుడా, నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. బిడ్డను మీరు తాకండి తండ్రి. వారి బిడ్డలకు ప్రేమ అనుగ్రహించండి తండ్రి. తల్లిదండ్రుల పట్ల దయగలిగి నాయనా ప్రభా మీరు గొప్ప కార్యం చేయండి తండ్రి. స్వార్థాన్ని కొట్టివేసిన ఆయన తండ్రి ప్రభా, దురాత్మ శక్తులు పనిచేయకుండా తండ్రి, దురాత్మలకి చాతానికి చోటు ఇవ్వకుండా నాయన ఆ బిడ్డ పక్ష నిలబడండి నాయన, వాద్యమాడండి తండ్రి. అయా, సహాయం చేయండి తండ్రి, కృప చూపండి. ఆమెకు రావాల్సినవి కావాల్సినవి ఇచ్చుటకు సహాయం చేయండి అయ్యా. ఐ రిలీజ్ యువర్ ఏంజెల్స్ లార్డ్. ఎదుట రిలీజ్ చేస్తున్నాను ప్రభా. గొప్ప సహాయము యేసు వల్ల కలుగును గాక తండ్రి. యేసు నామములో తండ్రి ఆ తల్లి బాధను పోగొట్టి నాయన అయా తృప్తిపరచు, సమాధానము నెమ్మదిని దయచేయమని, వారి భర్తకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డోంట్ వరీ అమ్మా, ప్రార్థనలో పెడతాను, ప్రార్థనలో పెడతాను. నాకు కూతురు ఉందండి, కనకదుర్గ శ్రీనిబాబు ప్రభు ప్రసన్న. అయితే వాళ్ళ పాప ఆస్తంతా పోగొట్టుకున్నారు గేదెల వ్యాపారంలో. ప్రార్థన చేస్తాలేమ్మా, డోంట్ వరీ, మీకోసం ప్రత్యేకంగా చేస్తాను, డోంట్ వరీ. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి మీరు ఫోన్ చేయండి తర్వాత. ఓకే ఓకే అమ్మా. హలో 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 హలో. చెప్పండి అయ్యా. ప్రైజ్ లాడండి, చెప్పండి. చెప్పండి, ఏ ఊరయ్యా? మీ పేరు ఏం పేరు? మాది ఇక్కడ పామూరయ్య, ప్రకాశం. స్పీడ్గా చెప్పండి బాబు గారు, స్పీడ్గా చెప్పండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, ప్రార్థన. హోలీ స్పిరిట్ గాడ్. ఓకే ఓకే ఓకే, హోలీ స్పిరిట్ గాడ్, టచ్ హిమ్. I break every financial problem. Be stop and open the new doors in the name of Jesus. బాబు గారిని నాయన తండ్రి, ద్వారాలు తెరవబడును గాక తండ్రి. ఆర్థిక పరంగా నాయన తండ్రి, అయా తండ్రి సహాయము కలుగును గాక యేసు నామములో తండ్రి. వచ్చు మార్గాలు తెరవండి నాయన, మూసుకున్నటువంటి మార్గాలు యేసు నామములో తెరవబడును గాక తండ్రి. అప్పులన్నీ తీర్చుటకు విశ్వాసము, ధైర్యము నీ కృప బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. డోంట్ వరీ, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఇంకా విశ్వాసం ఉంచు. హలో హలో
హలో, చెప్పండి అమ్మా. చెప్పండి. ఎక్కడ చూస్తున్నట్టున్నారు. హలో, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి. పాస్టర్ గారు. చెప్పండి అమ్మా. నమస్తే పాస్టర్ గారు. నమస్తే అమ్మా. పాస్టర్ గారు, మా చెల్లికు ఇన్ఫెక్షన్ చాలా అయింది పాస్టర్ గారు. డాక్టర్లు అంటారు పాస్టర్ గారు, అసలు ఆమె బ్రతకదు అంటారు పాస్టర్ గారు. మా చెల్లి మనం దూరం అయిపోయింది పాస్టర్ గారు. ఓకే, ఏం పేరమ్మా మీ చెల్లి పేరు? సబిత పాస్టర్ గారు. సబిత. పాస్టర్ గారు. ఏ ఊరండి? మన సికింద్రాబాద్ పాస్టర్ గారు. ఏమైందమ్మా అమ్మకు? ఇన్ఫెక్షన్ అయింది పాస్టర్ గారు. ఏం ఇన్ఫెక్షన్? దేనికి ఇన్ఫెక్షన్ అయిందమ్మా? స్కిన్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. బాధపడకమ్మా, ప్రభు సాయం చేస్తాడు. బాధపడకు, ప్రభు సాయం చేస్తాడు. డోంట్ వరీ, ప్రభు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, స్వస్థపరచువాడు ఉన్నాడు. అమ్మా, నిన్ను స్వస్థపరచు అని నేనేనన్నాడు. నువ్వు బాధపడకు, ప్రార్థన చేస్తాను, నేను దర్శిస్తాను వచ్చి కలుస్తాను, ఖచ్చితంగా కలిసి ప్రార్థన చేస్తాను. ఆమెకేం కాదు, విశ్వాసం మాత్రం ఉంచి, ఆమెకేం కాదు. ఓకేనా? ఓకే, ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకుని. యేసయ్యానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. సబిత గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. డాక్టర్లు బతకదు అంటున్నారు ప్రభా. నీవు జీవం ఇచ్చే దేవుడవు నాయన. నువ్వు లాజర్ను, చనిపోయిన లాజర్ను తిరిగి లేపిన దేవుడవు తండ్రి. ఇప్పుడే సబితాను మీద నీ హస్తం ఉంచు నాయన. స్టాప్ దట్ స్పిరిట్ ఆఫ్ డెత్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ గొప్ప వెలుగు ఆ బిడ్డ మీద ఉదయింపచే నాయన. ఆ ఇన్ఫెక్షన్ అంతా యేసు రక్తముతో కడిగేస్తున్నాను అయ్యా. ప్రతి ఇన్ఫెక్షన్ ఆ శరీరంలోంచి వెళ్ళిపోవును గాక యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. బి రిలీజ్ హర్ అయ్యా. నీ రక్తంతో శుద్ధీకరించు నాయన. అయ్యా, ఆ బిడ్డ చనిపోకుండా అయ్యా నీ జీవము బిడ్డకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాను. ఆ మరకమైన రోగాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాను అయ్యా తండ్రి. నీ కృప కలుగును గాక యేసయ్యా. తాకండి తండ్రి, గొప్ప సాక్ష్యం అనుగ్రహించు నాయన తండ్రి. అయ్యా, నీవిచ్చే విశ్వాసం గొప్పది నాయన తండ్రి. అయ్యా, ఆ రోగము కంటే గొప్పది నాయన. ఇదిగో ఇప్పుడు ఆ బిడ్డకు ప్రవచిస్తున్నాను అయ్యా తండ్రి. ఇదిగో లార్డ్, ఐ స్టాప్ దట్ స్పిరిట్ ఆఫ్ డెత్. ఎస్కేప్ ఫ్రమ్ హర్ దట్ ఇన్ఫెక్షన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేయండి అమ్మా, ఒకసారి దర్శిద్దాం. బాధపడకమ్మా, బాధపడకు. ఓకేనమ్మా, ఒకసారి ఫోన్ చేయండి నాకు ఖచ్చితంగా, తర్వాత చేయండి. ఓకే అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మాట్లాడుతున్నామండి. సరే, చాలా బాధలో ఉన్నా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం, గ్రూప్ ప్రార్థన చేస్తాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లైన్లో ఎంతమంది ఏకీవిస్తున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్ రోగుల కొరకు, ఎయిడ్స్ రోగుల కొరకు, టీబీ రోగులు, కిడ్నీ రోగుల కొరకు, సమస్త వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు, అయా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విడుదల, గొప్ప కార్యము చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కింద ఫుడ్ నోట్లో నంబర్లు ఉన్నాయి, నోట్ చేసుకోండి, కాల్ చేయండి. తప్పనిసరిగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అండి.